Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. అండ్ ఇప్పుడు కమింగ్ టు దిస్, ఈ కాస్టింగ్లో ఎవరితోటి లైక్ చేసిన ఎవరితో పరిచయాలు ఉన్నాయి? కానిస్టేబుల్ కనకంలో ఓన్లీ మీ మావయ్య క్యారెక్టర్ చేసిన ఆయన, ఫాదర్ ఆయన అంటే లైక్ దే ఆర్ నాట్ దట్ మచ్ నోన్ ఫేస్ కాదు కాబట్టి ఫాదర్ మామయ్య క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును అవును లక్ష్మణ్ మీ సార్ అవును నాకు అంతకుముందు నుంచి తెలుసు. సో అన్నతోటి మంచి నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా అన్న ఆల్రెడీ ఆ క్యారెక్టర్ చేస్తున్నారు వేరే మూవీలో. సో అన్న నాకు కొంచెం బాగా సపోర్ట్ చేశారు అనమాట. ఓకే, ఇలా చెయ్యి, బాడీ లాంగ్వేజ్ ఇలా స్టిఫ్ గా ఉండు. బట్ కొంచెం విరూపాక్ష స్టైల్ అనిపించింది నాకు. బట్ ఓవరాల్ గా అయితే చెప్పలేదు కానీ కొంచెం విరూపాక్ష స్టైల్ అనిపించింది. ఆబ్వియస్లీ ఒక ఆల్రెడీ ఒక ఎపిక్ చూసిన తర్వాత ఉంటుంది కదా. అవును, ఆబ్వియస్లీ. సో లక్ష్మణ్ గారు టిప్స్ ఇచ్చారా, ఇలా చెయ్యి, ఇలా ఉండు అంటే? అంటే అలాగే నాకు ఫస్ట్ టైం కదా, సో పైగా చేసినంత జనవరి ఫిబ్రవరి ఆ టైంలో చలి, బాడీ చలేస్తుంటే నువ్వు ఇలా కూర్చుంటే ఇట్లా స్టిఫ్ గా ఉండాలి, స్ట్రైట్ గా ఉండు, చేతులు ఇలా పెట్టు అంటే అన్న ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఎక్స్పీరియన్స్ పడితే పైగా ఎప్పటి నుంచో థియేటర్స్ చేస్తున్నారు అన్న. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటే సో త్వరలో ఏం చెప్పినా మనం తీసుకోవాలి. మనం మనకు తెలియని విషయం తెలియదు అని ఒప్పుకుంటే అది అక్కడితో ఆగిపోతుంది. లేదు తెలుసు అని బిల్డప్ ఇస్తే గొప్పలకు పోతే తర్వాత అందరి దగ్గర అది. సో అక్కడ వరకు నాకు తెలియదు చెప్తున్నారు, వినాలి. ఒకవేళ తెలిసినా కూడా అవతల పెద్ద వ్యక్తి కాబట్టి చెప్తుంటే వినాలి. డెఫినెట్గా ఫస్ట్ అబ్జర్వేషన్ చేయాలి అంతే. సో యాక్చువల్గా ఈ సినిమా ఈటీవీ విన్లో వస్తుంది, సిరీస్ వస్తుందని ముందు నుంచే తెలిసి ఉంటుంది కదా, ఎందుకంటే స్టోరీ ఆయన అసోసియేట్ అవ్వడం కానీ రావడం కానీ మీరు చేస్తున్నప్పటి నుంచే మీకు ఐడియా ఉంటుంది కదా, ఇది మనం చేస్తున్నాం సిరీస్ ఈటీవీ విన్ కానీ ఐడియా ఉందా, లేదంటే నార్మల్ గానే ఈటీవీ విన్ కి మీరు చేస్తున్నారు? వాట్ యు విల్ సే అబౌట్ ఈటీవీ విన్ గురించి ఏం చెప్తావు నీ మాటలు? అంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చేస్తున్నావు, బట్ నీకు ఒక మంచి రికగ్నైజేషన్ చేసింది ఆ సినిమా, ఆ సిరీస్ వచ్చేసి ఈటీవీ విన్ ద్వారా మా అందరికీ కనిపించావు. సో ఏం చెప్తావు ఈటీవీ విన్ గురించి? అని ఇప్పుడు గురించి చెప్పాలి అంటే నిజంగా నేను ఎంత ఏమంటే ప్రతి క్యారెక్టర్ ఛానల్ నుంచి అప్రూవ్ అవ్వాలి. నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఓకే, చాలా మంచి కంటెంట్ వస్తున్నారు యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో. వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిదీ అనగనగా కావచ్చు, ఎయిర్ కావచ్చు, లేదంటే 90s మిడిల్ క్లాస్ అనేది బ్లాస్ట్. సో శివాజీ గారితో ఒక మూవీ చేశాను. ఓకే, ఈటీవీ విన్ త్రూనే వస్తుంది, బట్ థియేటర్ మూవీ అది. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఏది ఆదిత్య హాసన్ గారితో కాంబినేషన్ కదా? ఓకే, సుధీర్ అని ఫ్రెండ్ డైరెక్టర్. సో ఇది సెపరేట్. ఓకే, #3S అనే పేరుతో రాబోతుంది. అది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ అన్నమాట. ఓకే, దానికి ఫుల్ ఫామ్ ఉంటుంది. ఫుల్ ఫామ్ ఉంటుంది. లైక్ సుహాస్ తో కూడా సినిమాస్ చేయడం ఉన్నాయి కదా, 2 సినిమాలు మూడు చేసాం. ఒకటి ప్రసన్నవదనం, ఇంకోటి అంబాజీపేట, ఇంకోటి రీసెంట్ గా ఉప్పు కపురం. అలా వచ్చి వెళ్ళిపోతాం అనమాట పాసింగ్ లో. ఎలా అనిపిస్తుంది లైక్ సుహాస్ అన్న అందరూ అన్నలే అంటే చెప్తున్నారు కదా ఎప్పటి నుంచో పరిచయం వల్ల. సుహాసన్ తోటి బిఫోర్ అన్న హీరో అవ్వక ముందు మను చరిత్ర అని ఒక మూవీ చేశాను. సో అప్పటి నుంచి పరిచయం ఉంది. సో తనతో ఎలా ఉంటుంది అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా జోయల్ గా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేస్తాను. ఎక్కడ కనిపించినా వదలు. బాగా ఎంతమందిలోనూ నేను కనపడగానే నేను దగ్గరికి వెళ్ళగానే మంచి రిసీవింగ్ ఉంటుంది, చాలా బాగా మాట్లాడు. ఎందుకంటే నా స్ట్రగుల్ తెలుసు కదా. సో తను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వ్యక్తి కాబట్టి స్ట్రగుల్స్ తెలుసు కాబట్టి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు, బాగా మాట్లాడు, సపోర్ట్ కూడా చేస్తాడు. అండ్ ఇంకొకటి జిలేబీ మూవీ దాని గురించి కూడా చెప్పు. విజయభాస్కర్ గారు, అది అక్కడ ఫ్రెండ్ ఒక అతను ఏడీగా వర్క్ చేస్తుంది. అది యాక్చువల్ రీమేక్ సినిమా. ఓకే, తమిళ్ రీమేక్ అనమాట. వాళ్ళ అబ్బాయి హీరోగా లాంచ్ అవుతున్నారు అంటే నేను ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవుతారు లేదా అనుకున్నాను, కానీ వర్కౌట్ అయింది. నేను పెద్ద డైరెక్టర్ కదా, సీనియర్ డైరెక్టర్, ఎలా ఉంటుందో ఆయనతోటి అని అనుకున్నాను. బట్ వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అసలు మనం సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫ్రీడమ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత
పెద్ద డైరెక్టర్ ఆయన నాగార్జున గారితో, బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, వెంకటేష్ వెంకటేష్ గారితో అందరితోటి చేసిన డైరెక్టర్ ఆయనతోటి ఆయన అంత క్లోజ్ గా అంత ఫ్రెండ్లీగా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. ఫస్ట్ డే వెళ్తుంటే అంత పెద్ద డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి హీరో, అసలు మనం దగ్గరకన్నా వెళ్ళగలమా అనే దాంతో ఉన్నాయి. ఎందుకంటే సీనియర్స్ కదా, సో మనం వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ ఎలా అంటే ఇప్పుడు ఒక షాట్ జరుగుతుంటే అక్కడ మార్క్ ఇచ్చిన తర్వాత, సార్ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, కొంచెం ఇక్కడికి జరుగుతాను అని అంటే కెమెరా చేంజ్ చేశారు, ఓకే అయిపోయింది. తర్వాత ఇంకో చిన్న డౌట్ వచ్చి నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని దగ్గరికి వెళ్తుంటే ఆయన వస్తారు, అక్కడే ఉన్నాడు, కెమెరామెన్కి ఇబ్బంది అవుతుంది. అంటే డెడికేషన్ చూడండి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.